హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడైతే బర్మింగ్హామ్కి వెళ్తున్నాము. ఈరోజు బ్లాగ్ మొత్తం రంజిత్ చేస్తా అని చెప్పిండు. సో ఇదా సో ఫైనల్ అయితే ట్రైన్ ఎక్కేసినాం. ఇప్పుడు విక్టోరియా స్టేషన్కి వెళ్ళాలి. విక్టోరియా స్టేషన్ నుంచి మాకు బస్సు ఉందన్నమాట. అక్కడికి వెళ్ళినాక చూపిస్తా. సో ఇప్పుడే మేమైతే విక్టోరియా స్టేషన్లో దిగినాము. చాలా ఉంది, -2 degrees ఉంది ఇప్పుడు. నేను విక్టోరియా చూపిస్తా. మేమైతే ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్నాం బర్మింగ్హామ్ పోదామని. సో ఫైనల్గా అయితే ఈరోజు అయితే వెళ్తున్నాము బర్మింగ్హామ్కి. వచ్చేసినాం కోచ్ స్టేషన్కి. ఇదే విక్టోరియా కోచ్ స్టేషన్. లోపలికి వెళ్ళాలి. సో అక్కడ చూసాను అనమాట మనకి డిపార్చర్స్ వచ్చేసి. మా బస్ అయితే అక్కడ చూపిస్తుంది. బర్మింగ్హామ్ ఎర్లీ మార్నింగ్ కదా, అలా కాఫీ తాగుదామని. ఇదే మా బస్సు, మేము ఎక్కబోయే బస్సు. అతను టికెట్ స్కాన్ చేసుకున్నాడు ఇప్పుడే. బస్సు అయితే ఇట్లా ఉన్నది లోపల. ఇప్పుడైతే బస్సు ఎక్కేసినాము. మేము ముందే బుక్ చేసుకుంటాం కాబట్టి సీట్ నెంబర్స్ కూడా ఉంటాయి మనకి ఇక్కడ. మాకైతే స్టార్టింగ్లోనే ఉన్నాయి సీట్స్. బస్ ఎక్కేసి కూర్చున్నాం. ఇంకా టైం ఉంది, ఒక 10 minutes స్టార్ట్ అవ్వడానికి. చాలా బాగుంది బస్ కూడా. మేమైతే ఫ్లిక్స్ బస్ యూస్ చేసుకుంటాం. కంటిన్యూ. మేమైతే ఫ్లిక్స్ బస్లో బుక్ చేసుకున్నాం అనమాట. ఇదైతే ఈజీ అండ్ మనకి రీజనబుల్ ప్రైస్లో దొరుకుతుంది. వెబ్సైట్కి వెళ్ళి మనం బుక్ చేసుకోవచ్చు. ఈజీ ట్రావెలింగ్ కూడా అనమాట. చాలా లగ్జరీస్గా ఉన్నాయి బస్సెస్ కూడా. చాలా చీప్గా వస్తాయి మనం ముందే 1 week ముందే బుక్ చేసుకుంటే. నేనైతే ఒక 1 year తర్వాత మళ్ళీ ఇంత ఎర్లీ మార్నింగ్ 4 o'clock లేచి రెడీ అయ్యి స్టార్ట్ అయినాం అనమాట. ఇప్పుడే మా బస్ అయితే స్టార్ట్ అయిపోయింది. డ్రైవర్ అన్న బస్ స్టార్ట్ చేసిండు. వెళ్తున్నాం బర్మింగ్హామ్కి. మాకైతే ఫ్రంట్ సీట్ దొరికింది. మంచిగా ఫ్రంట్ సీట్ దొరికింది మాకు. చూడు బస్లో వేడిగానే ఉంది. హీటర్ ఆన్ చేసి బర్మింగ్హామ్కి అయితే రీచ్ అయిపోయినాము. దిగగానే ఒక మంచి బిల్డింగ్ కనిపించింది. ఇక్కడ ఎంత హైట్ ఉందో చాలా బాగుంది. ఇక్కడ బిల్డింగ్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి లండన్ కంటే. అక్కడ వేరుంది, చాలా బాగుంది. ఇప్పుడు టెంపుల్కి వెళ్తున్నాం. వెళ్ళిన తర్వాత టెంపుల్ చూసేద్దాం. నోర్లో నుంచి పొగలు వస్తున్నాయి మాట్లాడుతుంటే. చాలా పొగలు ఇట్లా వస్తుంది. ఇప్పుడైతే మనకైతే క్యాబ్ అయితే వచ్చేసింది. క్యాబ్ బుక్ చేసినాం. ఇప్పుడే టెంపుల్కి రీచ్ అయిపోయాము. చాలా బాగుంది. ఇక్కడ స్నో పడింది అనుకుంటా నైట్. చాలా బాగుంది కదా ఇవన్నీ. టెంపుల్ ఎంట్రన్స్ అయితే చూపించలేదు కదా ఫస్ట్లో. ఇప్పుడైతే దర్శనం కూడా అయిపోయింది. మంచిగా అయింది దర్శనం అయితే. చాలా బాగుంది టెంపుల్. ఇప్పుడు ఇంకా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అనుకుంటా. చాలా పెద్దగా అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఇంకా ఏదో బ్యాక్ సైడ్ కూడా చాలా బాగుంది. అది రాలేదా?
దిగినా అయితే ఈ ఫొటోస్ చూద్దాం. మంచి మంచి వీడియోస్ అయితే ఫొటోస్ అయితే తీసుకున్నాము. స్టే ట్యూన్. ఓ షిట్, ఒక చీర తీసుకున్నాకైతే ఏమొద్దు. ఒక మైనీస్ కావాలి, అది గార్లిక్ నువ్వు వేసుకున్నాకి రిటర్న్ అయిపోయి వచ్చేసామన్నమాట. 1 hour టైం ఉంది మాకు బస్కి. అందుకని చెప్పేసి బయట చల్లగా ఉందని చెప్పేసి పిజ్జా తిన్నాము. కొంచెం వేడిగా కాఫీ తీసుకుందాం అనుకున్నాం కానీ కాఫీ షాప్స్ దొరకలేదు. ఇక్కడ నియర్ బై పిజ్జా షాప్ దొరికిందని చెప్పేసి పిజ్జా తీసుకున్నాము. కొంచెం బాబుకి సాస్ వేసినట్టున్నాడు కదా, కొంచెం ఫ్లేవర్. చాలామంది ఎప్పుడు రైస్తోనే కాకుండా నన్ను కూడా వ్లాగ్ చేయమని నాకు మెసేజ్ చేస్తున్నారు. సో అందుకే నేను ఈరోజు వ్లాగ్ చేసిన. ఇప్పుడే ఇంటికైతే వచ్చేసాము. మా డే అయితే ఇలా జరిగింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. See you in the next video. Bye bye.